సంవత్సరంలోనూ ఫలించి అధికముగా ఫలించినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమక్షంలో మనం కూడి ఉన్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ శుభములు. Praise God that we have come to the first session of this third and the last day of this 3-day fruitful ministry seminar. ఈ 3 దినముల ఫలభరితమైన సేవా సదస్సులో 3వ దినము, చివరి దినము, మొదటి తరగతికి మనం వచ్చినందుకు ప్రభువుకు స్తోత్రం. Our hearts go to God in thankfulness and gratefulness for the rich truths that He enabled us to meditate from His holy word. ఆయన పరిశుద్ధ వాక్యములో నుండి అనేక సత్యములను 2 దినములు ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి, ఆధిక్యతను బట్టి ప్రభువుకు స్తోత్రములు. Whenever the Holy Spirit convicts us, we should take it very seriously. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని ఒప్పింప చేస్తాడో ఆ విషయాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. If we start arguing with our conscience, we will grieve him and ultimately we will quench him. మన మనస్సాక్షితో మనము గాని వాదోపవాదాలు చేయడం మొదలు పెడితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తాం. కాలక్రమేణా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేస్తాం. God has very definitely said, my spirit shall not always strive with man. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నా ఆత్మ నరులతో ఎల్లకాలము వాదించదు. On the beginning of the pages of the New Testament, the Holy Spirit is portrayed as a gentle dove. You know, dove is the gentlest among birds. నూతన నిబంధన గ్రంథపు తొలి పుటలలోనే పరిశుద్ధాత్మ దేవుడు సాధువైన మృదువైన పావురము వలె మనకి ప్రత్యక్షపరచబడినాడు. The gentlest among birds descended on a lamb which is gentlest among animals. పక్షులలో అతి మృదువైన సాధువైన పావురము జంతువులలో అతి సాధువైన గొర్రె పిల్ల మీద దిగాడు. To what extent we keep ourselves submitted and surrendered, broken and yielded, only to that extent the Holy Spirit will be able to work in us. When you keep on resisting the convicting work of the Holy Spirit, He will not only be grieved, as I told you, at some point of time He will be quenched. He won't leave you. Follow me carefully. The Holy Spirit will not quit you, but He will stay inside of you, but He will remain totally quenched and inactive. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేస్తాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను విడిచి వెళ్ళిపోడు, లోనే ఉంటాడు, కానీ ఆర్పివేయబడి ఉంటాడు. It is because the Holy Spirit does not instantly or immediately quit us, we take Him for granted and we mistake His convicting work. ఆయన వెనువెంటనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదు కాబట్టి అతని ఒప్పింపుదల ఆ కార్యాన్ని మనము పర్వాలేదులే అని తీసుకొని మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. The presence of the Holy Spirit will still be there, but the active ministry of the Holy Spirit in your life will be stopped. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉంటాడు, కానీ ఆయన చురుకైన పని నీ జీవితంలో గాని నీ జీవితం ద్వారా గాని జరగదు. The conscience which God has given us, which was cleansed and purified by the blood of the Lord Jesus Christ, is the Lamb of God given to man. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన మనస్సాక్షి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా శుద్ధీకరించబడి పవిత్రపరచబడింది. ఆ పరిశుద్ధాత్మ పవిత్రీకరించబడిన మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు. And if you keep on arguing with your conscience instead of remaining sharp will become blunt, and that will be the greatest loss that you will ever incur. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షిని ఒప్పిస్తూ ఉండగా నీవు నీ మనస్సాక్షితో వాదోపవాదాలు చేసి మనస్సాక్షిని నీవు గద్దించడం మొదలు పెడితే కొంతసేపటికి కొంతకాలానికి పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఆగిపోతది, అక్కడితో నీ పురోభివృద్ధి ఆగిపోద్ది. And the Holy Spirit primarily uses His word to convict His people. So whenever
you are meditating the word or listening to the teaching of the word of God, you should remain extra sensitive. పరిశుద్ధాత్ముడు ప్రాథమికంగా దేవుని వాక్కు ద్వారానే ఒకరిని ఒప్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యమును ఎత్తిపట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడా లేదా అన్న విషయానికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటూ వాక్యాన్ని ధ్యానం చేయాలి. These things I do not say to threaten you, but I thought I should alert you. ఈ విషయాలన్నీ మిమ్మల్ని నేను బెదిరించడానికి చెప్పట్లేదు కానీ మిమ్మల్ని మెళకువలోనికి తేవడానికి మాత్రమే చెప్తున్నా. And at some point of time, when you are no more keeping your hearts and minds open and obedient to the work of the Holy Spirit, even though you may sometimes try it back with tears, you may not get it until and unless you get back to the point where you got detached from the Lord because of outright disobedience. ఏ విషయంలో ఏ గడియలో నీవు పరిశుద్ధాత్మ నుంచి దూరమయ్యావో అది గుర్తుపెట్టుకోకుండా ఆ తర్వాత నీవు ఎంత కన్నీళ్లు కార్చి పరిశుద్ధాత్మ దేవా అని ఎంత వేడుకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జవాబు ఇవ్వడు, నీకు ప్రతిస్పందించడు. ఎక్కడ ఏ విషయంలో ఎప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవుని నుంచి దూరమయ్యావో దానిని గుర్తు చేసుకొని అక్కడికి వచ్చి మారు మనసులోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు కనికరించి ప్రతిస్పందించడం మొదలు పెడతాడు. With that understanding and background and conviction, we will move on to what we can meditate from God's word this day, being the last day of this 3-day seminar. ఈ 3 దినముల ఫలభరిత సేవా సదస్సులో ఈ చివరి దినాన్ని ఇంతవరకు మనం వినిన మాటలని ఒక పునాదిగా మనం పెట్టుకొని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి చెప్పనై ఉన్నాడో దాని కొరకు మన హృదయంలో మనస్సులను సిద్ధపరచుకుందాం. Now this morning I want to speak to you about spiritual authority. ఈ ఉదయకాలము ఆత్మీయ అధికారము అన్న దాని గురించి మీతో మాట్లాడాలి. Whether you are a pastor or a preacher or a teacher or a minister or a leader or an elder in the service of God, you must have spiritual authority over anything else. మీరు కాపరైనా బోధకుడైనా సువార్తికుడైనా సంఘములో పనిచేసే పరిచారకుడైనా సంఘ పెద్ద అయినా స్త్రీలలో యవనస్తుల్లో ఎవరిలో పనిచేసినా సరే దేవుడిచ్చిన ఆత్మీయ అధికారమును నీవు కలిగి ఉంటేనే తప్ప అన్ని విషయముల మీద అధికారాన్ని నీవు కలిగి ఉండాలి. And I want to explain what authority means by telling to you the difference from or between authority and power. అధికారమునకు శక్తికి ఉన్న తేడాని మీకు ఎత్తి చూపుట ద్వారా నేను మాట్లాడుచున్న ఆత్మీయ అధికారం ఏమిటో మీకు వివరిస్తాను. Suppose there is a high powered automobile, a car, it is speeding maybe 100 or 120 kilometers speed. అధిక శక్తి కలిగిన ఒక మోటార్ వాహనము 100 లేక 120 కిలోమీటర్ల వేగంతో జోరుగా వెళుతూ ఉందని మనం ఊహిద్దాం. Now what that vehicle has is power. ఆ వాహనానికి ఉన్నది శక్తి. But there stands a policeman who perhaps is suffering from tuberculosis. He is so puny and weak, but he stands there and he lifts up his hand. Immediately the automobile comes to a stop. అయితే మార్గ మధ్యలో ఒక పోలీసు వ్యక్తి నిలబడి ఉన్నాడు. బహుశా ఆ వ్యక్తి క్షయవ్యాధితో బాధపడుతూ పక్కపల్చగా ఉండి ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తి తన హస్తాన్ని ఇలా ఎత్తగానే ఇంత వేగంగా వస్తున్న కారు కూడా ఎంత శక్తి ఉన్నా కూడా ఆగిపోవలసిందే. So he does not stop the powered car by his power, but he stops the car by his authority. తనకున్న శక్తి చేత ఆ కారుకున్న శక్తిని ఆపలేదు కానీ తనకున్న అధికారం చేత ఆ కారుకున్న శక్తిని ఆపినాడు. So much is talked about power in spiritual circles and seminars. ఆ ఆత్మీయ పరిధిలోనూ ఆత్మీయ సదస్సులలోనూ ఈ దినములలో ఆత్మీయ శక్తి గురించి అధిక ప్రసంగాలు ఉన్నాయి. But as far as my knowledge goes, not enough has been said or taught on spiritual authority. నాకు తెలిసినంత మట్టుకు ఆత్మీయ పరిధిలో ఆత్మీయ అధికారమును గురించి
తగినంతగా సమాచారం ఇవ్వబడటం లేదు. Now that's what I'm going to speak to you this morning. ఈ ఉదయకాలం నేను ఆ విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నాను. Let's begin with a very familiar text to all of us, even book of Zechariah, 4th chapter and 6th verse. పాత నిబంధన గ్రంథములో చివరి పుస్తకాల్లో జకర్యా గ్రంథం తీద్దాం, 4వ అధ్యాయానికి వద్దాం. And let us look at the 6th verse. 6వ వచనాన్ని చూద్దాం. This is the word of the Lord to Zerubbabel. అప్పుడు యెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. Now I will read that again. This is the word of the Lord to Zerubbabel. యెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. Not by might nor by power, but by my spirit, says the Lord of hosts. శక్తి చేతకైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. Now what was Zerubbabel? జెరుబ్బాబెల్ What was Zerubbabel? జెరుబ్బాబెల్ ఏమిటి? He was not a religious leader, but he was a political leader. ఆయన ఒక మత నాయకుడు కాదు గాని రాజకీయ నాయకుడు. Turn with me to book of Haggai, 1st chapter. హగ్గై గ్రంథం తీయండి, 1వ అధ్యాయం. And let us look at the first verse. 1వ వచనాన్ని చూద్దాం. In the 2nd year of King Darius, in the 6th month, on the 1st day of the month, the word of the Lord came by Haggai the prophet to Zerubbabel the son of Shealtiel, who was the governor of Judah. రాజైన దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్త హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు యెహోవా వాక్కు వచ్చెను. There were 2 leaders in this ministry of restoration. ఈ సమకూర్చుట లేక పునరుద్ధరణను పరిచర్యలో 2 నాయకులు ఉన్నారు. One was Zerubbabel and the other, as you read in this verse, was Joshua. ఒకరు యెరుబ్బయలు మీరు చదివిన రీతిగా, రెండవది యెహోషువ. Who was Zerubbabel? What was Zerubbabel? He was a governor. జెరుబ్బాబెలు ఎవరు? అధికారి. And what was Joshua? The same word says he was the high priest. యెహోషువ ఎవరు? అదే వచనములో ప్రధాన యాజకుడు. Now the word, it is neither by might nor by power, it is by my spirit, is not the word of the Lord unto Joshua, but it was the word of the Lord unto Zerubbabel. శక్తి చేతనైనో బలము చేతనైనో కాక నా ఆత్మ చేతన ఇది జరుగునన్న వాక్కు యెహోషువకు ఇవ్వబడలేదు గాని జెరుబ్బాబెలుకు ఇవ్వబడింది. In other words, it says, this is the word of the Lord to Zerubbabel, not by might nor by power, but by my spirit. మరో మాటలో చెప్పాలంటే ఇది యెహోవా వల్ల వచ్చే వాక్కు యెరుబ్బయలునకు శక్తి చేత గాని బలము చేత గాని కాదు గాని నా ఆత్మ చేత. Now why do I make that distinction? ఈ తేడాని నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను? If it was just to a spiritual leader, we can over spiritualize it, but here it was given to a political leader. If it was given to a political leader, how much more that is applicable to a spiritual leader? ఇది ఒక ఆత్మీయ నాయకుడికి ఇవ్వబడి ఉంటే మనం దాన్ని ఇంకా ఆత్మీయంగా మార్చేస్తాం. ఇది ఒక రాజకీయ నాయకుడికి ఇవ్వబడింది. ఒక రాజకీయ నాయకుడికే ఇది దేవుని ఆత్మ చేత జరుగునని ఇవ్వబడితే ఆత్మీయ నాయకుడు ఇంకెంత సిద్ధపడాలి, ఇంకెంత జాగ్రత్త పడాలి. Now what I am going to speak to you this morning will have a special appeal and application to pastoral leaders, even though others in various kinds and categories of leadership would be equally benefited. ఈ ఉదయ కాలం నేను పంచుకోబోయేది ప్రాథమికంగా కాపరి నాయకత్వంలో ఉన్న వారికి అన్వయిస్తుంది, కానీ అదే సమయంలో సంఘములో వివిధ నాయకత్వంలో ఉన్న మీ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. Over the years, God has given us and He has blessed us with many pastors. We thank God for them. గడిచిన కాలం అంతట్లో దేవుడు మనల్ని దీవించి సంఘానికి అనేక మంది కాపరులను అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. But the sad observation is that many pastors, I deliberately use that word many pastors either don't have spiritual authority or they have lost the spiritual authority they once had. విచారకరముగా నేను చెప్పునదేమనగా, ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, అనేక మంది ఈ కాపరులు ఆత్మీయ అధికారాన్ని లేనివారుగా ఉన్నారు, లేదా ఒకప్పుడు కలిగిన అధికారాన్ని
పోగొట్టుకున్న వారుగా జీవిస్తున్నారు. When you lose your spiritual authority, you always have substitutes for that. ఆత్మీయ అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో దానికి బదులుగా అవి ఇవి చేర్చుకోవడం మొదలు పెడతావు. For example, you start depending upon your institutional strength. ఉదాహరణకి నీ సంస్థ బలం మీద ఆధారపడడం మొదలు పెడతావు. You have a big organization, నీకు ఒక పెద్ద సంస్థ ఉంది, and your organizational structure and also your building structure is quite huge. నీ యొక్క సంస్థ యొక్క నిర్మాణము, నీ సంస్థ యొక్క భవంతుల నిర్మాణము చాలా పెద్దది. And you have a very strong, comfortable establishment. నీకు ఒక బలమైన కోరుకోదగిన సంస్థానం ఉంది. When you lose your spiritual authority, instead of seeking God for that spiritual authority to be restored, you rather depend on the cheap substitutes. నీవు ఆత్మీయ అధికారాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మీయ అధికారాన్ని తిరిగి పొందుకోవడానికి బదులు చవకబారు ప్రత్యామ్నాయాల్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు. And still there are several pastors, especially young pastors, who do not have spiritual authority, but they solely depend on that hierarchical power, the dynastic power they receive from their parents. కొంతమంది కాపరులు ఉంటారు, ఆత్మీయ అధికారాన్ని పోగొట్టుకున్న వారు లేక లేనివారు. వారు ఏం చేస్తారంటే ఆ మీద నుంచి తండ్రి ముత్తాత, మా నాన్నగారు కాపరి, మా తాత కాపరి, లేకపోతే మా నాన్నగారు ప్రెసిడెంట్ అనే దాని నుంచి అధికారాన్ని తీసుకోవడం మొదలు పెడతారు. Your father was a great pastor, he was the founder of their congregation. Now, by virtue of the fact that you were simply a son, you just inherited it and you think that is power, but you are void of spiritual authority. నీ తండ్రి గారు గొప్ప కాపరత్వం చేశాడు, చాలా సంపాదించాడు, నువ్వు ఆయన కుమారుడుగా ఆయన స్థానంలో కాపరిగా వచ్చేసావు, అది నీ శక్తి అనుకుంటున్నావు, కానీ నీకు అధికారం లేదు. There are still others who depend on what I call denominational status. కొంతమంది ఉంటారు కాపరులు, వారి శాఖాపరమైన స్థాయి మీద ఆధారపడతారు. Suppose you belong to that particular denomination and you are a pastor, senior pastor of that denomination. By virtue of the fact that you are a pastor backed by that denomination, you depend upon that clerical strength. నీవు ఒక శాఖకు చెందిన ముఖ్య కాపరి అయి ఉంటే ఆ శాఖకు చెందిన ముఖ్య కాపరి స్థానం నీకుంది కాబట్టి దానిని బట్టి ఆ శాఖా స్థానం మీద నువ్వు ఆధారపడతావు, దేవుని ఆత్మీయ అధికారానికి బదులు. All these substitutes will collapse. ఈ ప్రత్యామ్నాయాలన్నీ కుప్పకూలిపోతాయండి. Yesterday I was making a reference to the Tower of Babel. నిన్నటి దినాన్ని బాబేలు గోపురాన్ని జ్ఞాపకం చేశాను. The motive of Babel construction was not acceptable to God. That was one aspect. ఈ బాబేలు గోపుర నిర్మాణానికి ఉండే ఉద్దేశము దేవునికి అంగీకార యోగ్యం అవ్వలేదు, అది ఒకటి. But there was another aspect. I don't know whether you have noticed it. మీరు గమనించారో లేదో గాని మరొక ఉద్దేశం ఉంది. Instead of stone, they used bricks. రాతికి బదులు వారు ఇటుకలు వాడారు. Stone is what God has created, but brick is what man fabricates. రాయి అనేది దేవుడు సృష్టించాడు, ఇటుక అనేది మానవుడు నిర్మిస్తున్నాడు. So you will find that entire construction was out of synthetic material. కాబట్టి ఆ నిర్మాణం అంతా మానవుడు తయారు చేసిన పదార్థాలతో వచ్చింది. So anything that you build with substitutes for that which is divine will ultimately collapse and it will crumble to pieces. దైవిక సంబంధమైన వాటికి బదులుగా ఇక దేనితో నువ్వు ఏది నిర్మించినా ఏది స్థాపించినా అది ఒకనాటికి కుప్ప కూలిపోవడం తథ్యం. Today in the presence of God, all of us together, we are going to study what is spiritual authority and how we can get that spiritual authority and maintain that spiritual authority. And if we think that it is missing in our lives and ministries, we will cry aloud and cry out unto God, oh God, restore unto us, so the reproach that is on us will soon be removed. ఈ రోజు దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనము ఈ ఆత్మీయ అధికారాన్ని గురించి దేవుని లేఖనాల్లో నుంచి ధ్యానం చేద్దాం, దాన్ని అర్థం చేసుకుందాం. అది మనం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనం కలిగి లేనట్టుగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తూ ఉంటే ఇక్కడే దేవుని సన్నిధిలో ఏడుస్తూ, దేవా నాకు ఈ అధికారం లేదు, నేను ఎంత బలహీనుండో నాకు అర్థమైంది, నాకు ఈ అధికారం కావాలి అని తిరిగి దేవుణ్ణి వేడుకొని అధికారాన్ని స్వతంత్రించుకుందాం. అధికారంలో సేవ కొనసాగించి ఫలభరితమవుదాం. And I am going to explain to you 7 steps to spiritual authority. ఆత్మీయ అధికారానికి
7 మెట్లు నేను మీకు వివరించాలని I ఆశపడుతున్నాను. will go as slowly as I can so that you do not miss out on this vital truth that I have chosen to speak on this third day. ఈ 3వ దినాన్ని నేను మాట్లాడని ఎంపిక చేసుకున్న ఈ శ్రేష్టమైన సత్యాన్ని మీరెవరు కూడా పోగొట్టుకోకుండా ఉండాలని నేను మాట్లాడేటప్పుడు సావధానంగా లేక మెల్లగా మాట్లాడతాను. శ్రద్ధగా మీరు నోట్ చేసుకోండి. How to have spiritual authority. ఆత్మీయ అధికారమును కలిగి ఉండుట ఎట్లు. Number 1, మొదటిది, live under the authority of God. దేవుని అధికారము కింద జీవించుము. Live under the authority of God. దేవుని అధికారము కింద జీవించుము. I will explain this truth to you by quoting you an example which you are very familiar with. మీకు బాగా సుపరిచితమైన ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి దీన్ని నేను వివరిస్తాను. There was a military official. ఒక సైనిక అధికారి ఉన్నాడు. He belonged to the Roman army. రోమా సైన్యమునకు చెందినవాడు. He was a captain over 100 soldiers. 100 మంది సైనికుల మీద అధికారి. His servant was very sick. అతని దాసుడు రోగి అయి ఉన్నాడు. So he sent word to Jesus that his servant was sick. అతడు యేసుకు సమాచారం పంపించాడు తన దాసుడు రోగిగా ఉన్నాడని. And Jesus was ready to go to his house and heal his servant. యేసు అతని ఇంటికి వెళ్ళి ఆ దాసుని స్వస్థపరచడానికి సిద్ధపడ్డాడు. But on the way, that centurion suddenly realized that there was no need for Jesus to come all the way home. అయితే మధ్యలో ఆ శతాధిపతి గ్రహించాడు, యేసు నా ఇంటికి ఇంత దూరం నడిచి రావాల్సిన అవసరం లేదు. You know what he told Jesus? యేసుకి ఏం చెప్పాడో తెలుసా? There is no need for you to come to my doorstep. నా ఇంటి ద్వారం దగ్గరికి రావాల్సిన అవసరత నీకు లేదయ్యా. And you know, he went on to give a very fantastic, fabulous theological exposition of this truth. ఈ సత్యాన్ని అద్భుతమైన ఆశ్చర్యం కల్పించే ఒక ఆధ్యాత్మిక దైవజ్ఞాన వివరణ ఇవ్వడం మొదలు పెట్టాడు. He said, I am a man under authority. అంటున్నాడు, నేను ఒక అధికారం కింద ఉన్న వ్యక్తిని. I am not the field marshal of the Italian army. I am only a captain under somebody. That is the field marshal. ఇటలీ మహాసైన్యానికి నేను సర్వసైన్యాధ్యక్షుడిని కాదు. ఆ మహాసైన్యంలో నేను ఒక కెప్టెన్ మాత్రమే. Even though I am under authority, when I ask someone to come, he comes. When I say go, he goes. When I say do, he does it. నేను ఒక అధికారం కింద ఉన్న వ్యక్తిని అయినప్పటికీ నా కింద ఉన్న సైనికుల్ని ఒకని రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును. He obeys my order instantly. నా ఆజ్ఞని వెంటనే తక్షణమే విధేయత చూపుతారు. You Lord, you just speak the word, my servant will be healed. ప్రభువా, ఒక్క మాట సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడును. In other words, indirectly, perhaps even without his full understanding of this truth, you know what he was telling Jesus? Jesus, as the Son of God, you are submitted to the perfect authority of your Father. A man under authority can alone exercise authority. మరో మాటలో చెప్పాలంటే తనకి పూర్తిగా అర్థమైనా తెలిసినా తెలియకపోయినా ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే, యేసు నీవు ఒక అధికారం కింద ఉన్న వ్యక్తివి. నీ తండ్రి అయిన పరలోక దేవుని పరిపూర్ణ అధికారం కింద ఉన్నావు. అధికారం కింద ఉండడం తెలిసిన వ్యక్తి అధికారాన్ని వినియోగించడం కూడా ఎరుగును. To what extent you bring yourself under the authority of God, to that extent you can exercise authority on people and those who oppose the plan of God. ఏ స్థాయి వరకు దేవుని అధికారం కింద నీవు ఉండగలవో లేక ఉంటావో అదే స్థాయిలో నీవు ప్రజల మీద అధికారాన్ని వినియోగించగలవు. Otherwise you may be one of the 7 sons of the high priest by name Sceva, but when you go and try to cast out the devil will turn back and tell you, Paul I know, Jesus I know, but who are you? లేకపోతే నీవు ఆ స్కెవా అనే ప్రధాన యాజకుడి 7 కొడుకుల్లో నీవు ఒకడై ఉండొచ్చు. నీ వెళ్ళి ఆ దురాత్మతో యేసునామములో నజరేయుడైన యేసునామములు అని మొదలు పెట్టగానే ఆ దురాత్మ నిన్ను అడుగుతాడు, నువ్వు చెప్తున్న యేసు నాకు తెలుసు, నువ్వు చెప్తున్న పౌలు నాకు తెలుసు, నీ పేరేంటి బ్రదర్ అని. Paul is under the authority of Jesus, so he is able to exercise authority over us.
But you seven sons of this high priest, you are under no authority. You cannot exercise authority over us. పౌలు యేసు అధికారం కింద ఉన్నాడు, అందుచేత పౌలు మా మీద అధికారాన్ని చలాయించవచ్చు. మీ 7 కొడుకులు ఏ అధికారం కింద లేరు, మా మీద అధికారం చలాయించడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చాడన్నయ్య? You know, the Lord Jesus, the Father in heaven, very many times gave a personal testimony about his son Jesus. పరలోకపు తండ్రి అయిన దేవుడు అనేక సార్లు తన కుమారుడైన యేసును గురించి వ్యక్తిగతంగా సాక్ష్యం ఇచ్చాడు. Now one such example is the 17th chapter of Matthew's Gospel. అటువంటి సాక్ష్యాల్లో ఒకటి మత్తయి సువార్త 17వ అధ్యాయం. I'm sure you have switched off all your cell phones totally. సంపూర్ణంగా మీ సెల్ ఫోన్లు ఆపివేశారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. That's a mark of respect and reverence to the preaching of God's word. దేవుని వాక్య బోధకు అదే మీరు చూపించగలిగే గౌరవ సూచన. As much as you take down notes, please don't feel lazy to turn to the Bible references and see for yourself that particular words in that immediate surrounding context. మీరు నోట్స్ రాసుకోవడంలో ఎంత తీవ్రంగా నిమగ్నమై ఉన్నా సరే అదే సమయంలో బైబిల్ పేజీలు తెరవడం మానకండి. బైబిల్ పేజీలు తెరిచి నేను చెప్పే ఆ లేఖన భాగాన్ని, ఆ వచనాన్ని చూస్తూ వింటూ రాస్తూ గ్రహించండి. Matthew's Gospel 17th chapter and the 5th verse. మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. While Peter was still speaking, behold, a bright cloud overshadowed them. 17:5 of Matthew. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. And suddenly a voice came out of the cloud saying, "This is my beloved son, in whom I am well pleased." అకస్మాత్తుగా మేఘములో నుండి ఒక శబ్దము, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పుట్టెను. And then God said, "Hear him." ఈయన మాట వినుడి అని అప్పుడు దేవుడు చెప్పాను. In other words, the father was sort of saying, "My son hears me, my son obeys me, my son pleases me. I am totally pleased with my son. Now you hear him, you listen to him, you obey him." దేవుడు అంటున్నాడు, నా కుమారుడు, ఇదిగో నా కుమారుడు నా మాట వింటున్నాడు, నాకు విధేయుడవుతున్నాడు, నన్ను సంతోషపరుస్తున్నాడు. కాబట్టి మీరు నా కుమారుడి మాట వినండి, నా కుమారుడికి విధేయులు అవ్వండి, నా కుమారుడిని సంతోషపరచండి. You know, many times the leaders in ministries and leaders of churches, they lament, "Nobody listens to me." అనేక సార్లు సంఘ కాపరులు, నాయకులు విచారిస్తూ ఇలా అంటారు, ఏం చేయనండి సేవ, ఎవడు నా మాట వినడు చర్చిలో. There could be so many other reasons, but one primary reason could be that you don't listen to God. అనేక కారణాలు ఉండొచ్చు నీ ప్రజలు నీ మాట వినకపోవడానికి, కానీ ఒక ప్రాథమిక కారణం నువ్వు దేవుని మాట వింటలేదేమో. So instead of immediately trying to improve the management technique and changing or restructuring the administrative setup, you better go down on your knees to find out whether you are still in the habit of listening to God and obeying him. Then come up on the pulpit and then come up on your chair and find out whether people listen to you or not. Spiritual authority will always be manifested in people's obedience. ప్రియులారా, ఒకవేళ ప్రజలెవరు నీ మాట వినబడకపోతే వెంటనే నీ మాట వినేలాగా ఆధిపత్య స్థాయిల్లో మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టి అధికార వినియోగంలో ఒక తాజా అయిన ఏదో మార్పులు చేర్పులు తేవడం మొదలుపెట్టడం మానివేసి నీ రహస్య గదిలోనికి వెళ్ళి తండ్రి అయిన దేవుని ఎదుట నీవు మోకరించి ఆయన మాట నువ్వు వింటున్నావో లేదో తేల్చుకొని ఆయన మాట వింటున్నావని నీకు అర్థమైనప్పుడు అప్పుడు నువ్వు తిరిగి వేదిక మీదకి వచ్చే కుర్చీ మీదకి వస్తే నీ ప్రజలు నీ మాట వింటారు. Beloved, what we just now read from Matthew's Gospel 17th chapter is after Jesus performed many miracles and preached many sermons. But even before he performed the first miracle, even before he preached his first sermon, right in that shore or in the banks of river Jordan, the Father God said, "This is my beloved son." Before you can please God in your work for him, you should please God in your walk with him.
ప్రియులారా, ఈ మత్తయి సువార్త 17:5లో మనం చదివినప్పుడు దేవుడిచ్చిన సాక్ష్యం, తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం, అప్పటికే కుమారుడైన యేసు అనేక అద్భుతాలు సూచక్రియలు చేసిన తర్వాత ఇచ్చిన సాక్ష్యం. కానీ ఈ ఒక్క సాక్ష్యమే కాదే, ఇంకా ఏ సూచక్రియ చేయకముందే, ఇంకా ఏ మాటలు చెప్పకముందే, ఇంకా ఏ బోధ వినిపించకముందే యోర్దాను నది ఒడ్డున బాప్తీసం పొంది బయటకు వచ్చిన కుమారుడైన యేసుని చూచి తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రియులారా, మీరు సేవ ప్రారంభిస్తూ దేవుని మాట వినడానికి ముందే మీ నడకలోనే, మీ జీవన విధానంలోనే దేవుని మాట వినడం మొదలు పెట్టండి. Our problem is that we have attacks of obedience, not the attitude of obedience. మన సమస్య ఏంటంటే అప్పుడప్పుడు అకస్మాత్తుగా విధేయులవుతాం. That's a beautiful word, appudapudu. Excellent. Brother, I enjoy your translation. His glory. So I sometimes forget my point. Next point. Getting an attack of obedience. Now and then, you start obeying God. No. There should be a consistent attitude of obedience. హార్ట్ అటాక్ లాగా అప్పుడప్పుడు విధేయులవడం కాదండి, మనం నిరంతరం అనుక్షణం విధేయులవ్వాలి. As far as Jesus was concerned, his entire life was one of obedience. Let me say that again, because I love to say that. His entire life was one of obedience. ప్రియులారా, యేసయ్య విషయంగాని మనం పరీక్షిస్తే ఆయన జీవితం అంతా, మరొకసారి చెప్పనివ్వండి, ఆయన జీవితం అంతా విధేయత జీవితమే. That's what the Bible says. బైబిల్ అంటుంది ఆ మాట. He was obedient until death. మరణమగునంతగా, మరణ పర్యంతము విధేయుడై. He was obedient until the death of the cross. శిలువలో మరణమయ్యేంత వరకు విధేయుడై. Therefore God highly exalted him. Are you with me? అందుచేతనే దేవుడు ఆయన అత్యధికముగా హెచ్చించాడు. Therefore God gave him a name above every name. అందుచేతనే దేవుడు అన్ని నామముల కంటే పైనామం ఇచ్చాడు.